సినిమాల కలెక్షన్లు 500 కోట్లు కాదు, బడ్జెటే 500 కోట్ల రేంజ్ లో ఉంటుంది. గ్రాండ్ మేకింగ్ తో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ కోసం బడ్జెట్ భారీగా పెరిగిపోతోంది. హాలీవుడ్ సినిమాల్ని మించిపోయేలా యాక్షన్ ఎలివేషన్ చూపించడంతో ఇండియన్ సినిమా పోటీ పడుతోంది. దాంతో హీరోల బడ్జెట్ విషయంలో కూడా పోటీ పెరిగిపోతోంది. మరి ఈ బడ్జెట్ భారం మోస్తున్న హీరోలెవరు? ఒక్కో హీరో మీద 800 కోట్ల బరువుంది. ఈ వారం బిగ్ స్టోరీలో చూద్దాం. స్టార్ హీరో సినిమా వస్తుందంటే ముందు కథేంటి అని అడగకుండా ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అని అడిగే స్టేజ్కి వచ్చేసింది ఇండియన్ సినిమా. దాన్ని కంటిన్యూ చేయాలన్నా, అంతకు మించి ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్నా బడ్జెట్ పెట్టాల్సిందే. అయితే ఈ బడ్జెట్ బరువు మోస్తోంది మాత్రం హీరోలే. ప్రస్తుతం స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోల వరకు 100 కోట్ల బడ్జెట్ బరువుని మోస్తున్న వాళ్లే. అయితే ఇప్పటికే ఎక్కువ అనుకుంటున్న 500 కోట్ల బడ్జెట్ ఇప్పుడు రామాయణం సినిమాతో ఏకంగా 4000 కోట్లకు వెళ్లిపోయింది. రామాయణం సినిమా మనందరికీ తెలిసిన కథే. అయినా దాన్ని ప్రెజెంట్ జనరేషన్కి తగినట్టు ఆకట్టుకునేలా, కనెక్ట్ అయ్యేలా చెప్పాలని డిసైడ్ అయ్యారు మేకర్స్. అందుకే ఏకంగా 4000 కోట్ల బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నామని చెబుతున్నారు నిర్మాత. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా యష్ రావణుడిగా భారీ స్టార్ కాస్ట్తో ఈ సినిమా తెరకెక్కుతున్న బడ్జెట్ బరువు, కలెక్షన్ల బాధ్యత మాత్రం రణబీర్ కపూర్కే. సినిమాకి లీడ్ హీరో రణబీరే కాబట్టి 4000 కోట్లకు మించి కలెక్షన్లు సాధించాల్సిన బాధ్యత, ఆ బడ్జెట్ బరువుని మొయ్యాల్సిన పని రణబీర్దే. యానిమల్ మూవీ 1100 కోట్ల కలెక్షన్లు సాధించడంతో రణబీర్ హీరోగా రామాయణం మీద 4000 కోట్లు పెట్టడానికి రెడీ అయ్యారు నిర్మాతలు. రామాయణమే కాదు, రీసెంట్ గా ట్రైలర్ తోనే 1000 కోట్ల కలెక్షన్లు గ్యారంటీ అన్న హింట్ ఇచ్చేసిన వార్ 2 కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోంది. 400 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ స్పై యాక్షన్ ఎంటర్టైనర్ బడ్జెట్ ని మాత్రం ఇద్దరు హీరోలు మోస్తున్నారు. వార్, సూపర్ 30, ఫైటర్ లాంటి బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లలో ఉన్న హృతిక్ రోషన్ తో పాటు ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ మీద కూడా ఈ బడ్జెట్ బరువు గట్టిగానే ఉంది. మరి ఆగస్టు 14న థియేటర్లకు వస్తున్న ఈ భారీ యాక్షన్ మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత 1000 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తుందన్న టాక్ స్టార్ట్ అయిపోయింది.